జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ దారుణంగా ఉందండి. ఆయన అసలు మానవతావాది అంట. మానవతావాది అయితే సుధాకర్ డాక్టర్ని చంపినప్పుడు నీకు మానవత్వం అడ్డు రాలా? పిల్లల్ని ఎవరినన్నా నువ్వు పలకరించావు వచ్చి నీ అయ్యాంలో నీ మనుషులు దగ్గరుండి పోలీసులు అధికారులు దగ్గరుండి చేసిన అరాచకాలకి ఏనాడన్నా వచ్చి నువ్వు ఆపండి చేయకూడదని చెప్పి వాళ్ళు ఇళ్ళలో పోయి పరామర్శించావు. నువ్వు పరామర్శించిందల్లా ఎవరిని పరామర్శించాలి? ఆఖరికి మానవ హక్కుల చైర్మన్ కూడా ఒక ఆడమ్మాయిని మీరు మానవత్వం నాకుంది, నేను మానవతావాదిని అంటే మాత్రం అది తప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మానవతావాదిగా మీరు ఎన్ని చేశారో అందరికీ తెలుసు నీ మానవత్వం ఎంత ఉందో. ఇవాళ దేవుడి లడ్డు దగ్గర చంద్రబాబు గారు లడ్డు కలిసింది అన్నారు. నేను వచ్చి ప్రాయచిత్తం చేసుకుంటాం మేమందరం వచ్చి తిరుపతి వచ్చి అన్నావు. కింద లడ్డు దీన్ని మన పైకి డిక్లరేషన్ ఇటానికి నీకేమైంది? ఒక సంతకం పెడతానికి నీకు నామోచి ఇంతవరకు అడ్డు వచ్చిందా? ఏనాడు 5 ఏళ్ళలో మీరు సంతకం పెట్టలా. ముఖ్యమంత్రిని అనే హోదాలో పోయో చెప్పులు కూడా వేసుకొని పోయిన రోజులు ఉండయి. నువ్వు గుళ్ళోకి చెప్పులు వేసుకుపోయి జై జగన్ అనిపించుకొని రోజులు ఉండయి. మరి లోపలికి వెళ్ళి జగన్ రెడ్డి రక్షక అనిపించుకుందో నీ పిన్ని చేత. కాబట్టి నువ్వు ఇదే పందా ఇట్లాగే చేస్తా పోయి ఇప్పుడు వచ్చి వాళ్ళు నువ్వు శుక్రవారం కోర్టుకి వెళ్ళాలి. నిజం మాట్లాడితే నాంపల్లి కోర్టుకి వెళ్ళాల్సింది వాయిదా వేసుకుంటా నేను తిరుపతి వెళ్తున్నాను అన్నావు. రేపటి ప్రోగ్రాంకి ఈరోజే నువ్వు విమానంలో వెళ్ళి ఆడేడుంటాయి రేత్రి. కాబట్టి ఆయన ఇవాళ ఇది ఒకటి వాయిదా కావాలని ఇదంతా ఆయన ముందే ప్లాన్ అండి. ఆయన ఏమి వెళ్ళాలని ఏమి లేదు. విమానం పిలిచినట్టు దాన్ని మళ్ళీ ఆపేసినట్టు అప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా జగన్మోహన్ రెడ్డి డ్రామా, ఇవాళ వేసే డ్రామా ఇది. బయట ఆయన ముందే తెలిసే వెళ్తానని జనాన్ని మెప్పించి అంతే ఒప్పించి ఏం చేస్తారు చూద్దామని ప్రతి వాళ్ళు నేను డిక్లరేషన్ ఒకటి ఇవ్వు చాలు మీరు వెళ్ళండి అన్నాడు. వైసీపీ వాళ్ళకి నోటీసులు ఇచ్చాను తీయకుండా ఎట్టుంటావు? నువ్వు కాలంనాడు అంతర్వేదిలో రథం తగలబడిపోతే నువ్వు ఎవరినన్నా రానిచ్చావా? అసలు ఎవరు దాన్ని తగలబెట్టిందంటే ఎలుక వైర్లు గొలికింది, పిల్లి వైర్లు కొరికింది, ఉడత వైర్లు గొలికితే కింద పడ్డాయి అవన్నీ అని చెప్పి నువ్వు పిల్లుల మీద ఎలుకల మీద పెట్టి అది అసలు నీ దోషుల్ని పక్కకు నెట్టేసావు. నువ్వు ఉండప్పుడు నీ అయ్యాంలో హిందువులకి ఏదైనా జరిగినా దేవుడు తలలు నరికారా, చేతులే నరికారా? ఏనాడా నువ్వు ఆ దోషులను ఇంతవరకు మీరు పట్టుకున్నారా? మీ 5 ఏళ్లలో ఎప్పుడో నరికారు వాళ్ళు. ఏదాడని అదేమంటే చంద్రబాబు గుళ్ళన్నీ తీసేసా అంటే చంద్రబాబు గుళ్ళు తీసాడు రోడ్లు కట్టమని. ఆ విగ్రహాలు ఏం తీలా ఆయన. ఆ విగ్రహాలను మళ్ళీ పెట్టి ఇంకో చాట గుళ్ళు కట్టించి చక్కగా పూజలు అందుకుంటున్నాయి. నీకు మళ్ళీ ఉండే విగ్రహాలను అయితే నరికించలాళ్ళు. కాబట్టి నువ్వు హిందువు కాదు క్రిస్టియానిటీవే. నువ్వు పెళ్ళి కూడా అదే పద్ధతిలో జరిగింది. భారతీ రెడ్డిని ఏనాడన్నా నువ్వు హిందూ గుడికి తీసుకెళ్ళావా? ఈ 5 ఏళ్లలో ఒక్కరోజన్నా మీ మిసెస్ని ఎక్కడికన్నా తీసుకెళ్ళావా? నువ్వు ఎక్కడికి పోయినా నువ్వే. నీ పుణ్యం అంట కరోనా శ్రీరాముడు ఇవాళ భారతదేశానికి రాముడు దేవుళ్ళు అంటాడు. ఆయన అందరికీ మనకి ఆదర్శం. వాళ్ళ రాముడు సీత అంటే ఆదర్శం. అలాంటి రాముడికి నువ్వు భద్రాచలంలో తలంబరాలు ఇవ్వటానికి కూడా ఇష్టపడ. కరోనా వచ్చి 2 ఏళ్ళు వాయిదా పడిందాకా అది అలాంటి ఘనత నీకుంది. నీ సనాతన ధర్మం అంత వెళ్ళిపోయింది. కాబట్టి నువ్వు ఇప్పటికైనా సరే లడ్డు మీద నువ్వేం చేసావో ఒప్పుకోండి. కల్తీ నెయ్యి వాడాము, పోనీ నాకు తెలియకుండా అధికారులు వాడారని చెప్పచ్చు నువ్వు. కానీ అది కాకుండా మేము వాడలేదు, మేము చేయలేదు, అది ఎప్పుడో జూన్ 24 వచ్చింది, దాన్ని తీసుకొచ్చారంటే 24 ముందు జరిగింది చెప్పారు వాళ్ళు. 24 వాళ్ళు చెక్ చేశారు కనుక నెయ్యిలో కల్తీ ఉందని తెలిసింది. 24 ముందు అయ్యే నేతలు వాడారు మీరు, వాళ్ళకి తెలియదు కదా. అప్పుడు చెక్ చేశారు, వాళ్ళకి ఎందుకు వచ్చాక చెక్ చేస్తే వాడారు. ఇంతకుముందు ఎంత మీరు వాడిందే కదా అదంతా అని చెప్పేసి చంద్రబాబు గారు అంటే 24 వచ్చింది. ఆ నెయ్యిని తీసుకొచ్చారంటే అంతకుముందు వాడింది ఎవరిది? అది అంతకుముందు ఈ హయాంలోనే కదా పాట పాడింది. ఒక ఆయన చెబుతాడు పామాయిల్ గడ్డి తిని మరి అవిసి గింజలు గడ్డి తిని ఇవన్నీ తింటే ఆవులు పాలు పాడైపోతాయి, పాలు పెరుగు టేస్ట్ మారిద్దండి. అది అందరికీ తెలుసు. వాళ్ళు పాడి చేసిన వాళ్ళమే అందరికీ తెలుసు. మరి నెయ్యి అట్ట మారిద్ది టేస్ట్. పోనీ ఆ పామాయిల్ గడ్డి ఇచ్చే గేదెలు ఆవుల దగ్గర మీరు డైరీ ఫామ్లో మీరు తీసుకొచ్చేది నెయ్యి. డైరీ ఫామ్లో ఎట్లాంటివి వాడతారా? డైరీ ఫామ్లో వాళ్ళు ఎంత పౌష్టికమైన ఆహారం పెడతారో వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళ డైరీ ఫామ్ ఎట్ట ఉంటుందో. వాళ్ళు మంచి పాలు ఇచ్చి మంచి వాళ్ళకి ఆహారం కానీ దానా కానీ మంచిగా పెడతారు ఆవులకి. అట్లాంటి నెయ్యి ఎంత క్లీన్గా ఉండాలి. కాబట్టి వీళ్ళు ఊళ్ళో ఆవులన్నీ దోలుకుపోయి రేత్రి పాలు తీసి ఆ నెయ్యి తెస్తున్నారండి వీళ్ళు చేసే పని అది. అందుకే ఆ పామాయిల్ గడ్డి తింది, అవిసి ఆకులు గడ్డి తింది, ఆ గడ్డి తింది, ఈ గడ్డి తిందని నేను తమ్మినేని సీతారాం చెబుతున్నాడు. వీళ్ళు ఇక్కడ బయట తిరుగుతూ చూడండి ఆవులు అట్లాంటివన్నీ తీసుకెళ్ళి రేత్రో దొడ్డో పెడతారు. ఆడ పాలు తీసుకొచ్చి ఆ నెయ్యి తీసుకొచ్చి కూడా వీళ్ళు తిరుపతిలో అమ్ముకున్నారు లడ్డులు చేయమని. అట్లా చేస్తేనే ఈ టేస్ట్ వచ్చింది అనమాట. ఆయనే చెప్పాడు
చెప్పాడుగా లడ్లు అట్ట కల్తీ అయిందని. కాబట్టి డైరీ ఫామ్లో కూడా అయ్యే వాడుతున్నారని తెలియదయ్యి, ఒకసారి తెలుసుకో తమ్మినేని సీతారాం గారు. ఒకడేమో ఏమైంది కలిస్తే ఆ పందికొవ్వేగా కలిస్తే ఏమైందని ఒక ఆయన కేజీ 1400 పెట్టి పందికోవ అమ్ముతుంది అంటే వివరాలతో సహా మీకు అన్నీ తెలుసు. 350 పెట్టి ఆవు నెయ్యి కొనకుండా అది కొంటారా అని ఒకళ్ళు ఇన్ని చదువుతున్నారు. కానీ మేము కలపలేదు, ఖచ్చితంగా మేము కలపలేదు, వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్ళి మేము కలపలేదని చెప్పి దేవుడితో మనస్ఫూర్తిగా వెళ్తాం ఈ లడ్డు దీని అన్నమాట వీళ్ళు అంటున్నారా? ఆ మాట ఎవడు అంటల్లా. ఎంతసేపటికి అది కలపలా ఇది కలపలా, ఆ రేట్ అంతా ఈ రేట్ అంతా అని చదువుతున్నారు. కానీ ఖచ్చితంగా మీరు వెళ్ళి దేవుడి దగ్గర నుంచో మేము కలపలేదయ్యా, కలిపితే మమ్మల్ని శిక్షించానంటే దేవుడి ముందుకెళ్ళి మీరు హిందువులు అందరూ అనండి వెళ్ళి. మీకుంది కదా జగన్మోహన్ రెడ్డి లేకపోతే అనేవాళ్ళందరికీ గుళ్ళకెళ్ళి గుళ్ళు కొట్టించుకునేవాళ్ళే కదా అనండి పొయ్యి. కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోటే చదువుతున్నావు. నువ్వు ఇవాళ శుక్రవారం తప్పుకోవడానికి ఈ డ్రామా వేసావు. ఇంకోటి నోటీసులు ఇచ్చారు చంద్రబాబు, ఎవరు ఇవ్వలేదని నువ్వు అంతకన్నా ఎక్కువే నోటీసులు ఇచ్చి అందరిని హౌస్ అరెస్ట్ మమ్మల్ని కూడా చేసావు. అమరావతి రైతులను కూడా పిసుక మీద బ్రహ్మాస్త్రం మాకు కూడా మేము 600 రోజు 700 ఏదైనా చేయాలంటే మాకు కూడా నోటీసులు ఇచ్చిన ఘనత నీది. కాబట్టి పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు నువ్వు బాగానే ప్రయోగించావు. కానీ మానవత బోమన కరుణాకర్ రెడ్డి అనేవాడికి అసలు ఆయన క్రిస్టియానిటీ ఆయన కూడా అదే, మీరు అందరూ అదే, సూపర్ స్వామి వీళ్ళందరూ కూడా ముందు అదే. కాబట్టి నువ్వు నీ మతం మార్చుకోవాలి, నీ ఇంటికి దేవుణ్ణి పిలిపించుకున్న ఘనత నీది. సెట్ వేయించుకొని ఎట్టో కట్టో తూతూ మంత్రంగా చేసావు. కాబట్టి మేము ఒకటే చదువుతున్నాం, జగన్మోహన్ రెడ్డి లడ్డు కల్తీ చేశాడు. చేయబట్టే ఈ 5 ఏళ్లలో భోజనం కానీ లడ్డు కానీ దాని మీద ఎప్పుడు జనం అరుతానే ఉండారు. లడ్డు బాగోలేదని భోజనం బాగోలేదని అందరూ అరుతున్నారు. కాబట్టి నువ్వు డిక్లరేషన్ ఇచ్చిపో. నీకు సంతకం పెడతానికి నీకు వాయువు వచ్చిందా? ఒక సంతకమేగా పెట్టి పోరాదు. నీకు ఎందుకు ఇట్ట మాట్లాడుతున్నావు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీ అలా చేస్తే క్రిస్టియానిటీ వాళ్ళు ఇన్ని ఫండ్స్ ఇరు, క్రిస్టియానిటీ కమిటీ నుంచి తీసేస్తారు ఈయన పేరు. ఇక నువ్వు క్రిస్టియన్వి కాదు హిందువు కాదు, రెండింటి జడ్డర్ ఎవడవుతానని నోరు మూసుకొని ప్రెస్ మీట్ పెట్టాడు. అది జగన్మోహన్ రెడ్డి పోయిను. అది ఇప్పటికేం జగన్మోహన్ రెడ్డి పక్కా క్రిస్టియానిటీ, పెళ్ళి అదే పద్ధతిలో జరిగింది. భార్య అయితే అసలు ఏనాడు ఏది దేనికి వచ్చారు కదా. ఇప్పటికైనా జనం తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి ఆ లడ్డు కల్తీ ఖచ్చితంగా చేశాడు. హిందువులందరికీ తినిపియాలని చేశాడు. హిందువుల మీద హిందువులందరికీ తినిపియాలని చేశాడు. తిన్నాము అయిపోయింది. మా జనం అందరూ లబో దిబో అని మొత్తుకుంటున్నారు. ఇప్పటికైనా నువ్వు నోరు మూసుకొని కూర్చో, దేవుడు ఏం చేయాలో అది నీకు తప్పకుండా చేస్తాడు. మేడం అసలు నిజంగా ఈరోజు టీడీపీ తప్పు చేశారు కాబట్టి జగన్ తిరుపతి వెళ్ళకుండా ఆపేస్తున్నారు, పోలీసులు నోటీసులు కూడా పంపించారని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. టీడీపీ వాళ్ళు తప్పు చేయటం ఎందుకు? నీకు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళమని చంద్రబాబే చెప్పాడు. టీడీపీ వాళ్ళందరూ జోలు మీకెందుకు అయ్యా? ఆయన స్వయంగా ముఖ్యమంత్రే చెప్పాడు ఆయన వస్తే డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి. సోనియా గాంధీ లాంటిదే డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళింది కాలం నాడు. నువ్వెంత ఆఫ్టర్ ఆల్, అందుకని నువ్వు డిక్లరేషన్ ఇచ్చి నువ్వు వెళ్తే నీ క్రిస్టియానిటీ నువ్వు ఇన్నాళ్ళు ముఖ్యమంత్రి కనుక నిన్ను అడిగినా నువ్వు చెయ్యవు ఆ పని. నువ్వు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలని కాలం నాడు నువ్వు ముఖ్యమంత్రి అయిన కొత్తలో బీజేపీ వాళ్ళు భాను ప్రకాష్ రెడ్డి గారు అక్కడ అరిశారు. ఒకసారి అరిస్తే వాళ్ళందరినీ అరెస్టులు చేసావు. నువ్వు ఇప్పుడు చెయ్యి వాళ్ళందరినీ. వాళ్ళందరూ తండాలకు కూర్చున్నారు వచ్చి. నువ్వు డిక్లరేషన్ ఇవ్వకుండా పోవటానికి ఇల్లేదని ఇప్పుడు చెయ్యి అరెస్ట్. అప్పుడు నీ అధికారంలో ఉండవు కనుక డిక్లరేషన్ ఇవ్వనంటావు కనుక ఎవడో నీకు అంత దమ్ముగా ఇవ్వమన్నా కూడా వాళ్ళని అరెస్టులు చేసి నానా తిరణాలు చేసావు బీజేపీ వాళ్ళనప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయిన సంవత్సరం. ఇప్పటికైనా నువ్వు డిక్లరేషన్ ఇస్తే నువ్వు వెళ్ళమంటారు నిన్ను, నీకేం అడ్డు లేదు. కాబట్టి నువ్వు డిక్లరేషన్ ఇచ్చి వెళ్తే మంచి అడుగు అవుతావు. లేదా పద్దుగోకులు టీడీపీ వాళ్ళ మీద చంద్రబాబు మీద నువ్వు తిట్టే పనే కదా. నీ 11 సీట్లో నిన్న 3 జారిపోయినట్టుండే, 3 వెళ్ళిపోయారు. సామినేని ఉదయ్ భాను ఇంకా మరి ఎంతమంది ఉంటారో తెలియదు. నీ వాళ్ళు అదే ఉండాళ్ళల్లో 3 పోయారు. మరి నీ వాళ్ళందరూ మెల్లిగా పక్కాలో పోతున్నావు కాబట్టి నువ్వు కూడా డైవర్ట్ పాలిటిక్స్ చెయ్యాలని ఇవాళ నువ్వు కూడా అటుపోయి ఇటుపోయి అది ఇవాళ నిన్నల్లా అదే సరిపోయింది. నీ లడ్డుది కాకుండా నిన్నల్లా పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు ఆయన అడ్డుకోవద్దు, ఎవరు అడ్డుపడబాకండి, ఆయన తిరుపతి వస్తుంటే రానియండి, మీరు ఎవరు అడ్డుపడొద్దని పవన్ కళ్యాణ్ కూడా పిలిపించాడు డిప్యూటీ సీఎం. ఇంకా నీకెవరు నిన్ను రానియకుండా చేస్తున్నారయ్యా తిరుపతి? ఇక్కడ ఎక్కితే అక్కడ దిగుతావు, అక్కడ దిగి అలిపిరి దగ్గర నువ్వు దేవుడిని దండం పెట్టుకో, కొబ్బరికాయ కొట్టేనాడని కొబ్బరికాయ కొట్టావు దేవుడి ముందు. ఏడన్నా శంకుస్థాపనలో పోయి కొట్టమంటే నడుము వంగట్లేదని మామ అని నుంచుంటావు ఒక కాయ తీసుకొని, పక్కనాడే కొడతాడు అది, ఆ పూజారో పక్కనాడో కొడతాడు. ఎందుకంటే నువ్వు కొట్టవు కొబ్బరికాయ కూడా, దేవుడు నిన్ను ఒప్పుకోడు. నువ్వు ప్రాప్టేషన్ తీసుకున్న క్రిస్టియన్వి ఒప్పుకోడు కనుక ఇటు పెట్టుకొని నేను కొట్టలేనని ఇటు దిక్కులు చూస్తా నక్కి పిక్కి చూస్తా ఉంటే ఆవిడ పక్కనాడో లేకపోతే ఆ పూజారో
వచ్చి కొడతాడు, అది కూడా మా అమ్మ అనిపిస్తావు నువ్వు. కాబట్టి నువ్వు ఎంత ప్లానుడ్గా ఈ 5 ఏళ్ళు నువ్వు నీ భార్య చేశారో, ఆమె సాక్షి టీవీలో ఏ రకంగా రాస్తుందో అందరికీ తెలుసు. ఎప్పటికైనా భారతీ రెడ్డి కూడా సాక్షి టీవీలో దాసి అబద్ధాలు ఆపమని చెప్పాలి ఆమెకి. అసలు నీ ఛానల్ కేబుల్ వాళ్ళే పంపించటంలో ఎవరికి, నువ్వు ఇంకేమని రాస్తున్నావమ్మా సాక్షి ఛానల్లో? పిచ్చి రాతలు, అబద్ధాలు, 100 ఆమె రాసే నిజాల్లో ఒకటి ఏదంటేనండి, మా ఆయన గారు జగన్మోహన్ రెడ్డి, మా మామగారు రాజశేఖర్ రెడ్డి, ఈ మాటలు తప్పితే అందులో ఉండాడు కూడా అబద్ధాలే. అసలు పిచ్చి అబద్ధాలు రాస్తున్నారు. ఏంటంటే అసలు వాళ్ళని ఏం చేయాలో అర్థం కావట్లేదు నువ్వు. అందుకని అట్ట సాక్షి రాతలు రాసి ఆమె ఇదిగో ఇట్ట చేసి ఈయన 11 సీట్లు పరిమితం అయ్యారమ్మా. ఆ 11లో మీకు వచ్చిన 11 కూడా ఉంటాడో ఉండడో తెలియదు. మెల్లిగా వాళ్ళు కూడా అటు ఇటు దూకుతారని తెలియదు. కాబట్టి గమనించుకొని మీరు జాగ్రత్తగా చేస్తే బాగుంటుంది. ఎప్పటికైనా సరే రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే ముఖ్యమంత్రి సహకరించండి. ఇప్పుడు ఎవరు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వస్తున్నారు, ఏదో ఒకటి పక్కన వాళ్ళు తిరుగుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళకి సహకరించి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధికి వచ్చేయండి. అప్పుడు కాస్త మీకు పర్సన్గా ఇల్లు ఉంటుంది. అది కూడా చేయలేకపోతే మీ సాక్షి టీవీకి మీకు మీ ఇలువే ఉంటుంది. వాళ్ళు భారతీ రెడ్డి పేరు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆమెనాడు రాల గుడికి. ఇవాళ నువ్వు నేను డిక్లరేషన్ ఇవ్వను, ఏం చేస్తారో చెయ్యండి అంటే ఇచ్చిపోతే నీ కమ్యూనిటీ దెబ్బతింటుంది, క్రిస్టియన్ కమ్యూనిటీ. ఆ ఫండ్స్ రావు నీకు, అందుకని చేస్తున్నారు మీరంతా. మీ కుటుంబంలో ఎవరు గొళ్ళకు రారు నువ్వు తప్పితే ఇప్పుడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా సరే శాంతపడి మెదలకుండా కూర్చొని ఏమైనా అభివృద్ధికి వచ్చేయ్యో సలహా ప్రతిపక్షంలో ఉండి. అది కూడా లేదు, నీకు ప్రతిపక్ష హోదా అయిపోయినా అసెంబ్లీకి రావచ్చు, మాట్లాడవచ్చు నువ్వు. అది కూడా లేదు, నేను చేయను అంటావా? మేల్కొండ బెంగళూరు వెళ్ళి పడుకు. ఇదివరకు చేసిన పని అదే. ఇప్పుడు కూడా రేపేటు వెళ్తాడు, రేపు ఎల్లుండి ఈయన వెళ్ళేది బెంగళూరు వెళ్ళి పడుకొని హాయిగా వస్తాడు. మేలుకు వచ్చినప్పుడు ఎవరన్నా చచ్చినప్పుడే శవరాజకీయం చేయడానికి వస్తాడు. ఇట్లాంటి ముఖ్యమంత్రి మనిషిగా కాదు, అసలు ఆయన దేనికి కూడా ఇల్లు లేదని మేము అనుకుంటాం.